నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిదైనా స్త్రీ తన వివాహం రిజిస్ట్రేషన్ చెల్లకపోయినా, ఆ వివాహం చట్టరీత్యా వ్యతిరేకమైన భర్త నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. భర్త కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల ధర్మాసనం జస్టిస్ అభయ్ అశోకా, జస్టిస్ అమానుల్లా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఒక తీర్పు ఇచ్చారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఈవెన్ తన వివాహం వాయిడ్ అయినా, కోర్టులు డిక్లేర్ చేసినా కూడా అవి చెల్లదు అన్నా కూడా సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే సర్వహక్కులు కలిగి ఉన్నాయని. సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి వివాహం చట్టరీత్యా చెల్లకపోయినా, వాయిడ్ అయినా, వాయిడబుల్ అయినా కూడా భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే సర్వహక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుఖ్దేవ్ సింగ్ వర్సెస్ సుఖ్బీర్ కౌర్. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ ఆ వివాహం ఇల్లీగల్ అన్నా, ఆ వివాహం చెల్లదు అన్నా, సదరు భార్య భర్త నుంచి తనకి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే హక్కు ఉంది అని ముగ్గురు జడ్జిల ధర్మాసనం తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మనకి చెప్తోంది.